ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్యను అనుసరించడం ప్రేమ యొక్క నిజమైన మార్గము. ఈ ప్రపంచంలో చాలామంది దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, కానీ నిజమైన ప్రేమ అంటే ఏమిటి? నిజమైన ప్రేమ అంటే మన జీవితాన్ని దేవునికి అర్పించడం అండి. ఈ నిజమైన ప్రేమను మనకు చూపిన వారు ఎవరంటే యేసు ప్రభువు. శిలువ రాణి మీద ఉన్నటువంటి ఆ యేసు ప్రభు. యేసయ్యను అనుసరించడం అంటే కేవలము ఆయన పేరును చెప్పటం కాదండి, ఆయన మార్గంలో జీవించడం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన మార్గంలో జీవించాలంటే మనకు మొదట స్వార్థ ప్రేమ. ప్రపంచంలో చాలా ప్రేమ స్వార్థంతో కూడిన ప్రేమ. మనకు ఉపయోగం ఉన్నంత వరకు మనం ప్రేమిస్తాము. మరి డబ్బు ఉన్నప్పుడు స్నేహము, సహాయం ఉన్నప్పుడు ప్రేమ. కానీ పరిస్థితి మారితే ఆ ప్రేమ కూడా మారిపోతుంది. కావున ఇది నిజమైన ప్రేమ కాదు ప్రియ సహోదరులారా. రెండవది భావోద్వేగ ప్రేమ. కొన్ని ప్రేమలు భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుందండి. మనకెవరు నచ్చితే వారిని ప్రేమిస్తాం, కానీ మనసు మారితే ఆ ప్రేమ కూడా తగ్గిపోతుందండి. కావున అది కూడా స్థిరమైనటువంటి ప్రేమ కాదు ప్రియ సహోదరి సహోదరులారా. మూడవ ప్రేమ త్యాగ ప్రేమ అండి. నిజమైన ప్రేమ త్యాగం చేయగలదండి. యేసయ్య మన కోసం శిలువ మీద ప్రాణాలను ఇచ్చారండి. ఆ ప్రేమ యొక్క అత్యున్నత ఉదాహరణ మనకి బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. మిత్రుల కొరకు ప్రాణపెట్టడం కంటే గొప్ప ప్రేమ లేదు ఇంకోటి అని చెప్పేసి ప్రియ సహోదరి సహోదరులారా. మరి దేవుని ప్రేమ అగాపే ప్రేమ. దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటారండి. ఈ ప్రేమ స్వార్థం లేనిది, నిజమైనది, నిత్యమైనది, క్షమించేది. అగాపే ప్రేమ స్వార్థం లేనిది, నిజమైనది, నిత్యమైనది, క్షమించే ప్రేమ. కావున దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యను అనుసరించడం అంటే ప్రేమలో జీవించటం, క్షమించటం, సేవ చేయటం, వినమ్రంగా ఉండటం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యను ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పొద్దండి, మన జీవిత విధానం ద్వారా మనం తెలియచేయాలి. మరి ఒక చిన్న కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి ఒక గురువు తన శిష్యులను అడిగాడు, మీరు దేవుని ప్రేమిస్తున్నారని. అందరూ అవును అన్నారు. అప్పుడు ఆ గురువు ఇలా అన్నారు, మీరు మీ పొరుగువారిని ప్రేమించకపోతే మీరు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారని. మరి ఈ మాట వారి హృదయాన్ని మార్చింది. నాకు కూడా ఇది మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. కావున ప్రియ సహోదరులారా, ఈరోజు మనకు ప్రశ్న వేసుకున్నాం, నా ప్రేమ నిజమైందా? నేను నా యేసయ్య నిజంగా అనుసరిస్తున్నానా? నా జీవితంలో ఎలాంటి ప్రేమ ఉంది? కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచం చాలా ప్రేమ గురించి మాట్లాడుతుంది, కానీ నిజమైనటువంటి ప్రేమ యేసయ్యలో సిలువలో కనిపిస్తుంది. మనము కూడా ఆయనను అనుసరిస్తే మన జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. కావున నమ్మండి, ఇతరులను ప్రేమించండి, నీతో ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించండి. అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను.